సగమేమో తుగ్లక్ పనులు, సగమేమో హిట్లర్ పనులు. తుగ్లక్ కాకపోతే నేను అడుగుతున్నా, కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా 72 కిలోమీటర్ల మెట్రో కట్టింది. ఆ తర్వాత మొత్తం టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది మెట్రోకి. రాయదుర్గం మీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోతూ మధ్యలో రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా 3 స్టాపులు పెట్టి ఇక్కడికెళ్ళి అక్కడ దాకా పట్టణం పెరుగుతున్నది, ట్రాఫిక్ పెరుగుతున్నది. మరి ఆ ట్రాఫిక్ సమస్య ఉండొద్దని చెప్పి 2023 జూన్ జూలై ప్రాంతంలో టెండర్ పూర్తి చేసి మొత్తం మెట్రో రెడీగా కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసినాం. ఈయన రాగానే వచ్చి తీసుకున్న మొట్టమొదటి తుగ్లక్ నిర్ణయం మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. 2.5 ఏళ్ళు అయిపోయింది. అయిపోయినాక ఇవాళ డ్రామాలు చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేసినవరా నాయన అంటే చెప్పడు. ఇలా ఎయిర్పోర్ట్ మెట్రో కనుక కొనసాగి ఉంటే ఈ పాటికే పూర్తయిపోతుండే. 2 ఏళ్లలోనే పూర్తి కావాలని కండిషన్ పెట్టినాం. అందులో ల్యాండ్ అక్విజిషన్ కూడా లేదు, భూసేకరణ సమస్య కూడా లేదు. ఔటర్ రింగ్ రోడ్డును అంటుకొని బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ దాకా మధ్యలో బుద్దివేలులో నార్సింగిలో స్టాపులు పెట్టి ట్రాఫిక్ సమస్య తగ్గాలే, హైదరాబాద్ పెరగాలే అనే ఉద్దేశంతో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, ఈయన వల్ల ఏమీ కాదు. ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో మనం ప్రతిపాదిస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇయ్యలే. ఎక్కడనో ఉత్తరప్రదేశ్లో చిన్న చిన్న పట్టణాలకు ఇచ్చినారు. కానీ మనకు లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు 36 కిలోమీటర్లు పెడితే ఇంట్లో ట్రాఫిక్ లేదు, ఇంట్లో ఎక్కటోళ్ళు లేరు అని చెప్పి మనకు బీజేపీ సహకరించలేదు. కానీ ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. ఈయనేదో అడిగినట్టు, ఆయనేదో ఇచ్చినట్టు, ఏదో ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఒకటి మాత్రం నేను మీకు పక్కా చెప్తా ఉన్నా, మళ్ళీ మెట్రో పట్టాలు ఎక్కాలి అంటే 2028లో కేసీఆర్ తిరిగి రావాల్సిందే. మొదటి దశ మెట్రో పూర్తి చేసింది కేసీఆర్. మీ మియాపూర్కి ఇక్కడికే వచ్చి ప్రారంభించింది కేసీఆర్. కాబట్టి రేపటి రోజున కూడా మెట్రో మళ్ళీ పట్టాలు ఎక్కాలి. హైదరాబాద్ లో మరొక 250 కిలోమీటర్ల మెట్రో రావాలి అంటే ఈ బుడ్రఖాన్తో కాదు, ఈ బుడ్రఖాన్తో కాదు. ఎందుకంటే తీస్మార్ ఖాన్ మాటలు మాట్లాడగానే సరిపోదు, పనులు కూడా అట్లా ఉండాలి. కానీ ఏదో మాటలకేమో పెద్ద పెద్ద మాటలు, చేసేది ఏమీ లేదు. అందుకే నేను అనేది, ఈ తుగ్లక్ ఆలోచనలు, ఈ తుగ్లక్ పనులు చేయడం ఎట్లా ఉంటుంది అంటే, ఆ ఎల్ఎన్టీ అనే కంపెనీ మెట్రో కట్టింది. ఆ ఎల్ఎన్టీ కంపెనీ సిఎఫ్ఓను బెదిరించిండు, నువ్వు నాకు ఆ భూములు ఇస్తావా లేకపోతే నిన్ను జైల్లో పెట్టాలని అని బెదిరించిండు. బెదిరిస్తే ఆయన పారిపోయింది ఎల్ఎన్టీ వాడు. ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తి మీద ఉన్న 14,000 కోట్ల అప్పు మొత్తం రాష్ట్ర ప్రజల మీద రుద్దిండు రేవంత్ రెడ్డి.